హాయ్ వ్యూవర్స్, అక్కినేని ఫ్యాన్స్ అందరికి సెప్టెంబర్ 5th ఒక మెమరబుల్ డే. ఎందుకంటే వాళ్ళ హీరో అక్కినేని వారసుడు నాగ చైతన్య డెబ్యూ మూవీ జోష్ ఇవాళ్లే రిలీజ్ అయి 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. సచ్ ఏ లాంగ్ జర్నీ కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాగ చైతన్య కెరీర్ లో ఎన్నో సవాళ్లు, ఎన్నో విజయాలు, తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకునేలాగా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు. మీ అందరికీ తెలుసు, జోష్ సినిమా సెప్టెంబర్ 5th ఒక టిపికల్ సిచ్యువేషన్ లో రిలీజ్ అయింది. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం చెందిన పరిస్థితుల్లో జోష్ మూవీ రిలీజ్ అయింది. ఒక రకంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా కాస్త డల్ గా ఉన్న పరిస్థితుల్లో ఆ మూవీ రిలీజ్ అయి ప్రేక్షకుల చేత మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, నాగ చైతన్య తన ఫస్ట్ మూవీతోనే మంచి ప్రయత్నం చేశాడు అని ప్రేక్షకుల చేత అనిపించుకున్నాడు. ఇప్పటికీ తన యాక్టింగ్ కెరీర్ లో నాగ చైతన్య ప్రతి సినిమాతో ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాడు. ఈ వీడియోలో నాగ చైతన్య తన 16 years ఫిలిం జర్నీని ఎలా కొనసాగించాడో క్లుప్తంగా తెలుసుకుందాం. గత 16 సంవత్సరాలుగా నాగ చైతన్య తన సినిమా ప్రయాణంలో వైవిధ్యమైన పాత్రలతో అభిమానుల్ని ఆకట్టుకున్నాడు. 2009లో జోష్ సినిమాతో తెరంగేట్రం చేసినప్పటి నుంచి అతను విభిన్నమైన కథలు, పాత్రల్ని ఎంచుకుంటూ ముందుకు సాగాడు. ప్రేమ కథల నుంచి యాక్షన్ సినిమాల వరకు, గ్రామీణ కథల నుంచి థ్రిల్లర్ సినిమాల వరకు నాగ చైతన్య ఎంపికలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. అక్కినేని నాగార్జున కొడుకుగా జోష్ సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన చైతన్య యూత్ కి సంబంధించిన ర్యాగింగ్ అనే సామాజిక సమస్యని చూపిస్తూ మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 2010లో ఏమాయి చేశావే, 2014లో మనం వంటి సినిమాలతో విభిన్నమైన కథల్ని ఎంచుకుని తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఏమాయి చేశావే, ప్రేమం, 100% లవ్ వంటి ప్రేమ కథలతో నాగ చైతన్య ఎంతో గుర్తింపు సాధించాడు. కానీ చైతన్య ఒకే రకమైన పాత్రలకి పరిమితం కాలేదు. 2013లో తడాఖా, 2014లో ఆటోనగర్ సూర్య, 2018లో సవ్యసాచి, 2018లోనే శైలజారెడ్డి అల్లుడు వంటి సినిమాలతో యాక్షన్ మాస్ పాత్రల్లోనూ తన సత్తా చూపించాడు. 2019లో మజిలీ, 2021లో లవ్ స్టోరీ, 2025లో తండేల్ వంటి సినిమాలతో మరింత డెప్త్ ఉన్న వాస్తవిక పాత్రల్ని పోషించాడు చైతన్య. లవ్ స్టోరీలో ఒక దళిత యువకుడిగా, తండేల్లో ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతంలో నివసించే ఒక చేపల వేటగాడిగా అతని నటన అభిమానుల్ని, విమర్శకుల్ని సైతం ఆకట్టుకుంది. నాగ చైతన్య ఎప్పుడు కొత్త రకం కథల్ని ఎంచుకోవడంలో అక్కినేని గట్స్ అంటే ఏంటో చూపించాడు. భావోద్వేగమైన మజిలీ నుంచి యాక్షన్ నిండిన తండేల్ వరకు అతను ప్రతి సినిమాతో కొత్త పాత్రల్లో కనిపించాడు. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన దూత వెబ్ సిరీస్ తో సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ జోనర్ లో కూడా తనదైన ముద్ర వేశాడు. 2023 డిసెంబర్ 1న విడుదలైన దూత అమెజాన్ లో #1 ట్రెండింగ్ షోగా నిలిచింది. 16 సంవత్సరాల సినిమా ప్రయాణంలో నాగ చైతన్య ఎప్పుడూ కొత్తదనం కోసమే ప్రయత్నించాడు. తండేల్ విజయంతో పాటు కొత్త జోనర్ లో NC24 సినిమాతో అతను మరోసారి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. NC24 సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ లో మాత్రమే కాదు, న్యూట్రల్ ఆడియన్స్ లో కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రేమ కథలైనా, కుటుంబ డ్రామా అయినా, యాక్షన్ సినిమాలైనా చైతన్య అన్నిట్లో కూడా సులభంగా ఒదిగిపోతాడు. అతని ఈ ధైర్యవంతమైన సినిమా ఎంపికలు, పాత్రల ఎంపికలు, నిరంతర ప్రయోగాలే అతని టాలీవుడ్ లో టాప్ స్టార్ గా నిలబెట్టాయి. ఇక నాగ చైతన్య ఈ 16 ఏళ్లలో నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి, మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.